సార్ శివాజీని మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? చక్కగా మాట్లాడితే ఒక భాష అంటే కొంతమంది ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాడిని ఈడతారని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నది కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అనడం అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయగా, మరి నువ్వు స్ట్రాంగ్గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాగుతారు, చెల్లిని లాగుతారు, కూతురు లాగుతారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్టెడ్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్ళే కదా. మరి నేను పోకులేలా చెప్పాలి, గిల్లితే గిల్లించుకోవాలని? నేను కదండి, తప్పదు. సార్ ఆరావళి పర్వత శ్రమికుల ఉత్సవం వాళ్ళ సాహిత్యోత్సవం ఇది. బట్ కళల మూలంగా కళ మన సాహిత్యం మూలంగా కూడా వాళ్ళ ప్రతిరోధాన్ని వాళ్ళు చూపిస్తారు. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ ఫైట్, అవర్ ప్రతిరోధం. అండ్ ఇలాంటి వాటికి నేను ఎప్పుడు ఉంటా. ఐ వుడ్ లవ్ టు బీ హియర్. అండ్ నేను చాలా గర్వంగా ఉంది ఇక్కడ రావడం, వీళ్ళతో కలవడం. ఎందుకంటే నేను చాలా పోరాటాలు ఉన్నప్పుడు వీళ్ళు నా అండగా ఉండరు. అంటే ఒక అందరూ కలుస్తున్నాం. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ నైస్. అండ్ 2 నెలల ముందే అడిగారు, అప్పుడే నేను ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ కష్టం కూడా వాళ్ళకి ఇవ్వకూడదని. నాకు అంత డబ్బు ఉంది, సో అవన్నీ వద్దు నాకు, నేను వస్తాను, మాట్లాడతాను. సార్ వైద్యం ప్రైవేటులోనే, అంటే ప్రైవేటు బాగా నాకు చెప్పరా వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి 2 పేరు చెప్పమని చెప్పరా. 2 పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా, ఆ మొత్తం ఆర్ఎస్ఎస్లో 2 చెప్పరా. 2 ఒక్కరైనా చెప్పమని చెప్ప. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పెట్టిన విషం. మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు 100 ఏళ్ళు అయింది. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూత కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడి దాని వేరుంది.